అందరికి నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా మనం 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని మార్గదర్శక సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎవరెవరికి ఏ ఒక రూపంలో వస్తుందని చెప్పి చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని అందరికీ ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మనం పెన్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా 2 మెథడాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చారు. ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రెండవది డోర్ టు డోర్ బెనిఫిషరీ. రాష్ట్ర ప్రభుత్వం గత నెల మనం ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే మనం డోర్ టు డోర్ రూపంలోనూ కొంతమందికి అండ్ అలాగా సెక్రటరీలు ఇచ్చాము, దాని నుంచి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 2 విధాలు డీబీటీ ప్లస్ డోర్ టు డోర్ 2 కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు దాదాపుగా ఒక జిల్లాలో ఉన్నటువంటి 2,80,662 పెన్షన్స్లో డీబీటీ ద్వారా 2,13,195 పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇంకా డోర్ టు డోర్ ఎవరికైతే మనం ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ 67,467 మంది ఉన్నారు ఆ కేటగిరీస్లో. వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ డోర్ టు డోర్ ఎవరెవరికి ఇస్తున్నారంటే, ఒకటి ఎవరైతే మనం స్పెషలీ ఏబుల్డ్ ఉన్నారో వాళ్ళకి ఒక కేటగిరీ, వార్ విడోస్ ఎవరైతే మనం పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి, అదే రకంగా బెడ్ రిడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగా హెల్త్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళకి, ప్లస్ డీబీటీ ద్వారా ఎవరికైతే మనం ఈ పెన్షన్స్ని ఇవ్వలేమని చెప్పి కొంతమంది వాళ్ళకి ఒకవేళ